అమ్మనబ్రోల్లో పశువుల హాస్పిటల్లో ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని జేడి బేబీరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె పూజ చేసి గోవుకి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. చూడండి, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇది మొట్టమొదటి శిబిరం అని చెప్పి డాక్టర్ బేబీరాణి గారు చెప్తా ఉన్నారు. ఈ శిబిరం పశువులు చాలా ఎక్కువగా ఇచ్చేందుకు గ్రామస్తుల్ని అభినందించారు. ఆమె శిబిరాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తూ ఉన్నారు. చాలా కాయ పెద్ద కాయ అయిపోయింది. వివిధ సమస్యలతోటి ఎదకరాని పశువుల్ని వాటి సమస్యలు నివారించి కట్టే విధంగా తోడ్పడటం కోసం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పశువుల్ని తీసుకొచ్చారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులు కూడా ఇవ్వటానికి సంకల్పించారు. కనిపించేవన్నీ పశువుల మందులు, బలానికి సంబంధించిన మినరల్ మిక్చరు, ఇతర సంవర్ధకాలని ఇక్కడ డిస్ప్లేలో ఉంచేసి డాక్టర్ల సిఫార్సు మేరకు పశు పోషకులకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంచారు. డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ బేబీరాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి గైనిక్ క్యాంప్, మెగా గైనిక్ క్యాంప్ ఇచ్చేసినటువంటి అమ్మనబ్రోలు రైతు సోదర సోదరీమణులకు వేదికను అలంకరించినటువంటి మా అనిమల్ హస్బెండరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కడ పెడదామా అనేది మామూలుగా మెడిసిన్స్ వచ్చాయి. ఇది మనకి సీజన్ జూన్, జూలై, ఆగస్టులో స్టార్టింగ్ ఆఫ్ మాన్సూన్స్ జూన్ 1 నుంచే. సో క్యాంపులు పెట్టాలి. సార్ ఏమో డిఎల్డిఏ గారు ఈ నెలాఖరు 30వ తారీఖుకి రిటైర్డ్ అవుతారు. నేను తర్వాత నెక్స్ట్ పెట్టుకుంటాంలే మేడం వచ్చిన వాళ్ళు అని అంటే, లేదు మీరు వెళ్ళే లోపల ఒక క్యాంపు పెట్టండి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్, గర్భకోశ వ్యాధులు, ఇతరేతర వ్యాధులకి మంచి క్వాలిటీ ఖరీదైన మంచి మందులు వచ్చున్నాయి. అవి ఎక్కడ పెడదామంటే ఈ యూజీ పాలెం స్టాఫ్ మొత్తం ఏడి గారు కానీ డాక్టర్లు కానీ అందరూ యాక్టివ్గా ఉంటారు. ప్లస్ ఈ అమ్మనబ్రోల్ డాక్టర్ అమ్మ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ పెడదాం. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఏరియా ఎక్కువ, మంచి గేదెలు కానీ ఆవులు కానీ గొర్రెలు మేకలు ఉన్నాయి. సో వాళ్ళకి ఈ సదుపాయము కల్పిద్దాం అనే సదుద్దేశంతో మీ ఊరు సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు నిన్న అంటున్నారు చాలా ఎండగుందంట. మరి మీ అమ్మనబ్రోలు ప్రజల మనసులు ఎంత తీయటో ఇవాళ చూడండి, క్లైమేట్ కూడా మారిపోయింది, చల్లగా అయిపోయింది. అంటే మీరు అంత మంచి కోరుకున్నారు కాబట్టి భగవంతుడు ప్రకృతి కూడా మీకు
దానికి సహకరించింది అనమాట. సో ఈ చల్లటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏ గర్భకోశ వ్యాధి ఇతరేతర నాట్ ఓన్లీ గైనిక్ అన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మంచి మెడిసిన్స్ అక్కడ పెట్టున్నాము. అవన్నీ కూడా మీరు చక్కగా రిపీట్ చేయడం, తిరగకట్టడం అయితేమి, మళ్ళీ వచ్చి ఇంకా ఎదక రాకపోవడము, వచ్చిన తిరగకట్టడము, విసుకుపోవడము, అట్లాంటి విషయాలు గొర్రెలు, మేకలు, గేదెలు అన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రైతు సోదరులందరూ కొంచెం టైం కేటాయించుకొని, ఎందుకంటే మేము వచ్చినప్పుడే మీరు ఉపయోగించుకోవాలి. అర్థమైందా? మీ పని రేపు వాయిదా వేసుకోవచ్చు, కానీ రేపు మేము ఉన్నాం కదా, ఉన్నాం కాబట్టి మీరు మిగతా కూడా మీరు వచ్చారు, మిగతా వాళ్ళకి చూసుకుందాంలే అనుకోకుండా వాటి ఆరోగ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనే దానికి ఇదే. ఎందుకంటే ప్రొద్దుటే అన్ని గేదెలు తీసుకొచ్చారు. సో చూస్తాము అని ఉచితంగా చక్కగా ఈ ట్రీట్మెంట్లు ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తాము. అంతేకాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు పెద్దవాళ్ళు. చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకునే కంటే ముందు జాగ్రత్త మంచిదంటారు. ఇది తెల్లవాటిల్లో బీక్యూర్ వస్తుంది, తర్వాత హెచ్ఎస్, తర్వాత ఎంట్రోటాక్సిమియా, అన్నిటికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటికి పోయి ఎక్కడైనా అరవా మీకు ఏదైనా ఉన్నా కూడా చేయించుకోండి. ఈ విధంగా అర్థమైందా? రాష్ట్రం రాష్ట్రపతి మధ్య అంటున్నారు రాష్ట్ర రాష్ట్రపతి మనకేంటి మన దేవిరాణి మేడం గారికి, డివిజన్ రమేష్, ఏడీలకి, డాక్టర్లకి, రైతులకి అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఏంటంటే మా పశుధనాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మండలానికి ఒక క్యాంపు, అంటే పశువుల్లో ఏదైతే గర్భకోశ వ్యాధులు, ఇంకేదైనా కట్టని పశువులు ఎక్కువగా ఉంటాయి, ఈ ఆగస్టు లోపల మనం ఈ పశువులన్నిటికీ కనుక మన డాక్టర్ చేత వైద్యం ఇప్పించి మందులు కూడా 17,000 రూపాయల మందులు ఫ్రీగా మేము మా డిఎన్ఏ తరఫున ఇస్తున్నాము. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మందులు ఇక్కడే ఉంటాయి. ఏదైనా కేసులు మళ్ళీ ఇంజక్షన్లు ఒక 2-3 రోజులు చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ గారే వాటికి ఇంజక్షన్లు చేసి ఆ పశువులు మళ్ళా మనం ఎదకు వచ్చిన తర్వాత ఎద ఇంజక్షన్లు చేయడము, తిరగట్టే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు మా ఒంగోలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ గారు డాక్టర్ రమేష్ బాబు గారిని మాట్లాడవచ్చు. మన పశువుల ఆరోగ్యం కోసం దీంట్లో చాలా రకాల ఆరోగ్యాలు మనం చూస్తూ ఉంటాం, అనారోగ్యాలు చూస్తూ ఉంటాం. ఫస్ట్ దూడల కాడ నుంచి తీసుకొని మనం కట్టగాడు పడ్డదాకా ఈ కట్టగారి పడిలో తిరిగి కడతా ఉంటాయి, తిరిగి కడతా ఉంటే పెరుగుతూ ఉంటాయి. దాంట్లో మన లోపం అనుకుంటారు, లేదా చేసేవాళ్ళు లోపం అనుకుంటారు, తిరిగి కట్టాలి. కానీ ఆ లోపాలు ఉండొచ్చు, మన లోపాలు ఉండొచ్చు, దాని లోపం ఉండొచ్చు. అవన్నీ మేము రోజు చెక్ చేస్తారు డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఇచ్చారు. అవన్నీ చెక్ చేసి మీకు తిరిగి కట్టకుండా మళ్ళీ వాటిని మీకు మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ కట్టేటట్టు చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది. అదే కాకుండా ఈ వివిధ రోగాలు ఏమన్నా ఉన్నా వాటి టీకాలు వేయడానికి కూడా టీకాలు కూడా ఇచ్చి ఉన్నారు, టీకాలు కూడా చేస్తారు. కాబట్టి రైతులందరూ ఈ మంచి అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. త్వరలో విత్తనాలు కూడా వస్తాయి. ఆ విత్తనాలు కూడా మనకి గడ్డి బాగా ఎక్కువ పెరగడానికి, ఎక్కువగా మనం పశువులకి మేత వేస్తే ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పాలు కావాలంటే పచ్చిమేత కావాల్సిందే. ఫస్ట్ పచ్చిమేత లేనిది ఏమీ చేయలేదు. 80% మనకి ఏమి రోగాల్లో కూడా రాకుండా ఉండాలంటే కంపల్సరీ పచ్చిమేత ఇంపార్టెంట్. పచ్చిమేత లేని మనం ఏమి చేయలేము. అందుకని మనం ఒక్కొక్కరు మన భారతదేశంలోనే మనకు ఒకటి పెట్టారు, ఒక ఎకరానికి ఒక 10 సెంట్లు గడ్డి పొదలండి. అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతు కూడా పొలం వేసుకుంటాడు కదా, పొలం ఒక 10 సెంట్లు గేదెలకి, ఒక 4 గేదెలు లేదా 2 గేదెలకి కొంత ప్లేస్ వదిలిపెట్టేసి ఆ గడ్డిని మేపుకుంటే అదే చాలా వరకు మీకు రోగాలు రాకుండా చేస్తుంది. కడుపు నిండా ఆహారం ఉందనుకోండి, ఏమి రోగాలు రావు. కడుపులో ఎప్పుడైతే తగ్గిద్ది అనుకో, రోగ నిరోధక శక్తి ఎక్కువై, నిరోధక శక్తి అంటే తక్కువైపోయి ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఏం చేస్తుంది, వెంటనే డిసీజ్ అంటే రోగాలు ప్రబలుతూ ఉంటాయి. అందుకని మనం గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇచ్చింది.
పోయినసారి కూడా చాలా స్కీమ్స్ ఇచ్చింది. పచ్చిగడ్డ ఉంది, తర్వాత షాప్ కట్టర్స్ అన్నారు, తర్వాత టీఎంఆర్ అన్నారు. ఇవన్నీ మనకి చాలా సప్లై చేసింది గవర్నమెంట్. ఇవన్నీ మనం సద్వినియోగం ఇప్పుడు వచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా మనం సద్వినియోగం చేసుకోవాలి. మన రైతులందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మాకు ఇచ్చిన సమస్య. ఓకే, ఈనాటి మన పశువుల ఆరోగ్య చికిత్స శిబిరానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా సంయుక్త సంచాలకులు డాక్టర్ బేబీరాణి గారికి స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన జిల్లా పశుధనాభివృద్ధి సంస్థ ఈఓడిఎల్ ఇప్పుడు డాక్టర్ సురేఖ్ గారు అమనపల్లి పశు వైద్య డాక్టర్ మాట్లాడతారు. చేసిన డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ బేబీరాణి డాక్టర్ గారికి, మన ఈ సెమన్ బ్యాంక్ డీడీ అయిన కాళేశ డీడీ గారికి, తర్వాత మన ఒంగోలు డివిజన్ డీడీ గారికి, తర్వాత మన త్రోగుంట ఏడి బసశంకర్ సార్కి, నాగులుప్పలపాడి ఏడి నాగభూషణ్ సార్కి, మన డిఎల్డిఏ డాక్టర్ గారికి, కృపారావు డాక్టర్ గారికి, ఉప్పుగుంటూరు డాక్టర్ గారికి, అందరికీ ముఖ్యంగా మా గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలండి. మేడం, మా గ్రామం తరఫున మీరు ఫస్ట్ మాకు క్యాంప్ ఇక్కడ పెట్టినందుకు మేము చాలా సంతోషం మేడం, మాకు చాలా సంతోషం. మేము రెగ్యులర్గా కేసెస్ చూస్తుంటాము, కానీ కొన్ని కేసెస్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. అవి మాకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. అందుకని మేడం గారు ఏం చెప్పారంటే, మన త్రోగుంట ఏడీ గారు, మన నాగులుప్పలపాడు ఏడీ గారు సార్ వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ అండి. ఏదైతే మనకు తిరగకడతాయో వాళ్ళు చూసి మాకు చెప్తే మేము రేపు నుంచి మేము ఫాలోఅప్ చేస్తాము. దాని అవసరమైన మినరల్ మిక్చర్ ప్యాకెట్లు కూడా దగ్గర సారులు 50 వరకు ఇచ్చారు మేడం. ఎవరికి మనకి లేదు చూడు వాటికి కూడా అన్నిటికీ మేము మినరల్ మిక్చర్ ప్యాకెట్లు ఇస్తాము. మేము మా గ్రామ ప్రజలందరి తరఫున, అమ్మనబ్రోలు గ్రామ ప్రజలందరి తరఫున మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. సార్ వాళ్ళకి మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా క్యాంప్ ఈరోజు మాకు ఇక్కడ పెట్టినందుకు థ్యాంక్స్ మేడం.